నీకు మేలు కలగాలంటే తండ్రితో సహవాసం చేయాలి. నీకు ఆశీర్వాదం కలగాలంటే ఆయన పంపించిన సేవకులతో సహవాసం చేయాలి. నీకు ఆశీర్వాదం కలగాలంటే, నీకు కృప దొరకాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి మార్పు చెంది మారు మనసు పొంది రక్షణ పొంది ప్రార్థనా జీవితం కలిగిన బిడ్డలతో సహవాసం చేయాలి. డబ్బున్న వారితో స్నేహం చేస్తున్నావేమో, అధికారం ఉన్న వారితో స్నేహం చేస్తున్నావేమో, బలగం ఉన్న వారితో స్నేహం చేస్తున్నావేమో. నీకు మేలు కలగదని, నీకు సమాధానం దొరకదని ఈ రాత్రి ఆత్మదేవుడు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ రాత్రి నీ మనస్సు మార్చుకొని, నీ బుద్ధి మార్చుకొని, నీ ప్రవర్తన మార్చుకొని, ప్రభువా నీతో నీ సహవాసం చేస్తాను, నీతో నీ స్నేహం చేస్తాను. నాకు 24 గంటలు ఇచ్చావు, రోజులోకి 24 గంటలు ఇచ్చావు. ఈ 24 గంటల్లో మన సహవాసం ఎవరితో? ఈనాడు ఎవరికి వారి వ్యక్తిగతంగా సెల్ ఫోన్ పట్టుకొని, స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఫోన్లతో సహవాసం, ఫోన్లో వచ్చుతున్న చెడు మాటలు వింటున్నారు, ఫోన్లో వచ్చుతున్న వ్యర్థమైన న్యూస్ వింటున్నారు. స్మార్ట్ ఫోన్లో చూస్తున్నటువంటి ఆ ఫేస్బుక్లో ఓపెన్ చేసి, ఆ యూట్యూబ్లో ఓపెన్ చేసి, లేక వాట్సాప్లో ఓపెన్ చేసి వాటితోనే మైమైపోతున్నారు. వాటితోనే సహవాసం, వాటితోనే సాంగత్యం. స్తుతించే మనసు నీకు లేదు, నీ నోటితో ఆరాధించే మనసు నీకు లేదు, నీ పెదవులతో దేవునికి కనపరిచే మనసు నీకు లేదు. ప్రత్యేకంగా సాపేసుకుని కొంత సమయం ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకొని ధ్యానించే ఆ అవకాశము ఉంది. కానీ నీవే స్మార్ట్ ఫోన్లతో ఆ సమయాన్ని గడుపుతూ సహవాసం చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నావు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది కానీ, చేతిలో ఫోన్ ఉంటుంది కానీ దేవుడితో సహవాసం చేయలేకపోతున్నావు. నీ చేతులకు బైబిల్ రావటం లేదు, నీ చేతిలోకి పరిశుద్ధ గ్రంథం రావటం లేదు, నీ చేతిలోనికి పరిశుద్ధులు రాసిన పాటల పుస్తకం రావటం లేదు. అందుకే నువ్వేం పోగొట్టుకున్నావు? నెమ్మది లేదు, శాంతి లేదు, ఆరోగ్యం లేదు, సమాధానం లేదు, క్షేమం లేదు, మేలు లేదు, కృప లేదు. అందుకే రాత్రి నీకు తెలియజేస్తున్నాడు, నా కుమారి, నా కుమార్తె, నువ్వు నా మందిరానికి వచ్చి, నా మందిరంలో రోజు మోకరించి ప్రార్థన చేస్తే, నా మందిరంలో నువ్వు సమయాన్ని గడిపితే, నా మందిరంలో నువ్వు నన్ను ధ్యానిస్తూ స్తుతిస్తూ ఉంటే, నా మందిరంలో నీవు కళ్ళు మూసుకొని ప్రభువా ప్రభువా ప్రభు అని నాతో సహవాసం చేయడానికి వస్తే నీకేం కలుగుతుందట? సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఇప్పటి వరకు కీడే కలిగిందా? ఇప్పటి వరకే నష్టమే కలిగిందా? ఇప్పటి వరకే బాధే కలిగిందా? ఇప్పటి వరకే బలహీనత వచ్చిందా? ఇప్పటి వరకు అప్పుల పాలైపోయి శ్రమల పాలైపోయావా? ఈ రాత్రి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. తీర్మానం చేసుకో. ఎవరితో సహవాసం, ఎవరితో స్నేహం? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా